ఉమా గారు, నేను మాధవిని తీసుకొని మేము ఇస్కాన్కి వెళ్తున్నాం. వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ క్లాస్ అయ్యిందట కదా, ఇచ్చింది క్లాస్. మార్కులు అవ్వకుండానే ఇస్తారే మీ స్కూల్లో? ఎగ్జామ్ అవ్వకుండానే, రిజల్ట్స్ రాకుండానే మార్కులు ఇస్తారా? సరే, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మర్చిపోయాను. నేను ఇది ఎందుకు నేర్పిస్తున్నారు? నాకు హరే కృష్ణారామ కదా నేర్పించాల్సింది. నాకు ఇప్పుడు నాకు ఫైటింగ్ చేయకు, నాకు వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్. చూడండి, గీపని మాట్లాడుకోండి. ఇప్పుడు ఏం చేయమంటున్నాను? ప్రాజెక్ట్ మధ్యలో ఆపలేను కదా. మీరే అంటున్నారు నేను ఆపేస్తున్నాను, నేను ఆపేస్తున్నా. తప్పదు. ఇట్లాంటి రిస్క్లకి వెళ్ళి బయటకు తీసుకొచ్చే మొనగాడి అమరేందర్ గౌడ్, అమరేందర్ గౌడ్. అయితే నా ప్లాన్ చెప్తాను. కరెక్ట్గా మన కేకే కబాబ్స్ ప్లస్ నా ప్రోగ్రామ్స్ ప్లస్ మా ఊర్లో స్కూల్స్ అన్నీ ఒకటేసారి స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంలో మనం ఇన్వైట్ చేసే రాములు సార్, మా ఊర్లో పెద్ద మనుషులు పంచ్ సామి గౌడ్, మా అంకన్న గారి ఖాందాన్, నాగేష్, పాండు, వాళ్ళ బ్రదర్ మెయిన్ వీరేష్, లక్ష్మారెడ్డి, వీళ్ళ మెయిన్ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఆ రోజు నేను అట్లీస్ట్ 5,000 రూపీస్ బుక్స్ అందాం, కొనంటే 10 బుక్స్. సో మనం వాళ్ళకి గిఫ్ట్ లాగానో లేకపోతే వాళ్ళని కొనమని చెప్పి ఏదో ఒకటి ఒక కార్యక్రమం పెట్టి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తాం. మా స్కూల్లో మ్యూజిక్, స్పోర్ట్స్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విజ్డమ్ ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి కానీ ఎవ్వరు చదువు చెప్పే ఎంటెక్ దాంట్లో చదివిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళే ఎంటెక్లు చేసుకొని, సో రియల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు చదువు చెప్తే ఎంత తక్కువ టైంలో ఎంత ఎఫెక్టివ్గా చెప్పచ్చు. ఇప్పుడు చాలా కాంపిటేటివ్ వరల్డ్, నెక్స్ట్ అంతా రోబో టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలి. ఇంకోటి స్పోర్ట్స్, మ్యూజిక్ అనేది ఇప్పుడు మొబైల్ నుంచి తప్పించుకోవాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మేము మ్యూజిక్ని, స్పోర్ట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నాము అనే ఈ ప్రోగ్రామ్కి నేను మా ఊర్లో శాంపుల్ పాటిగనపురంలో పెద్ద మనుషులైన రాములు గారిని, దాని తర్వాత మన సామి గౌడ్ని, తర్వాత మా ఎంఐజీ వెంకట్, ఓకే వాళ్ళందరూ మా పాలోళ్ళందరూ ఇన్వైట్ చేసి